అక్కి నేను యాక్టింగ్ చూస్తుంటే వేరే లెవెల్ ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు ట్విస్ట్ కాదు, పోగిరి లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. నిజంగా ట్విస్ట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్ని ఫస్ట్ హాఫ్ లో తెలిసిపోయినాయి. అసలు గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. అన్న నాకైతే సినిమా మాత్రం పిచ్చగా నచ్చేసింది అన్న. అఖిల సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సినిమా 1,00,00,000 కోట్లు టార్గెట్ అయిపోతుంది ఈ సినిమాకి. అయ్యగారు మీరు నెంబర్ 1 అండి. బంగారం ట్విస్ట్ చాలా బాగున్నాయండి. నెగిటివ్ రివ్యూలు నమ్మకొద్దు. పాటలు అయితే ఇలా నరాలు ఇలా వచ్చాయి బయటికి. మాకు పాటలు వింటుంటే అంత బాగా కొట్టాడు. బండోడే నిజంగా ఈసారి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇంక ఇప్పుడు దాకా అయితే. దాన్ని మించి యాక్టింగ్ చేసిన బ్రో, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇట్ వాజ్ సో డిస్ట్రాక్టెడ్. ఎక్కడైతే అక్కడ తిప్పినట్టు అనిపించింది స్టోరీ. లవ్, యాక్షన్ మరియు రూరల్ డ్రామాగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం లెనిన్. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్తో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. హీరో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా పండింది అని ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ఇప్పుడు అఖిల్ ఖాతాలో హిట్ వేసిందా లేదా అనే విషయాన్ని మనం ప్రేక్షకులు ఈ సినిమా 1,00,00,000 కోట్లు టార్గెట్ అయిపోతుంది ఈ సినిమాకి. అయ్యగారు మీరు నెంబర్ 1 అండి. మీకు విడుదల అఖిల్ అయ్య గారికి విడుదల. పెద్దయ్య నాగార్జున గారు, అఖిల్ బాబు గారు, చెన్నయ్య గారు విడుదలైపోవచ్చండి. ప్రపంచం మొత్తం అఖిల్ గారు ప్రశాంతంగా తిరగచ్చు. ఏంది భాగ్యశ్రీ యాక్టింగ్, భాగ్యశ్రీని చూడగానే జూనియర్ తమ్మని అంటున్నారు అందరూ. అబ్బా కింద నుంచి పై దాకా తెల్లటి తోలు. అబ్బా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, హిస్టరీ, ఫిజిక్స్ అన్నీ బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య కొలాబరేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ కానీ అన్నీ అబ్బా ఏమి కోఆర్డినేషన్. హీరో యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ యాక్టింగ్ బాగుందా అంటే ఒక రకంగా నాకు ఎందుకో విలన్ యాక్టింగ్ బాగుందా, హీరో యాక్టింగ్ బాగుందా నాకు ఎందుకో అందరు యాక్టింగ్ బాగుంది అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కడ చెప్పలేకపోతున్నది. కానీ అయ్యగారే నెంబర్ 1 కాబట్టి అయ్యగారి యాక్టింగే బాగుంది. చిన్నయ్య గారు ఈ సినిమాతో 1,00,00,000 కోట్లు కొట్టి చూపించాడండి. అబ్బా తమనన్న బీజిఎం అయితే అన్ని సినిమాల్లాగా ఈ సినిమాలో కూడా కాస్త కొట్టాడు. కానీ సినిమా పాడుకునేదానికి లేదనమాట ఎక్కడ. అంటే సినిమా తమ్మన్న గారు పాటలు చేస్తే ఆ పాటకి డ్యాన్స్ రావాలన్నమాట. అంటే పాట వస్తుంది డ్యాన్స్ రావాలి. కానీ ఈ సినిమాలో డ్యాన్సులు రావట్లే. కారణం కాస్త మిస్ అయింది అనమాట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఒక ఆదికేశవ్ రెడ్డి, ఒక సమరసింహ రెడ్డి, ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక చెన్నకేశవ్ రెడ్డి. మొన్న రీసెంట్గా ప్యాక్షన్ సినిమా వచ్చింది. ఏది వీరసింహ రెడ్డి. బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని అందరినీ ప్యాక్షన్ క్రాచ్ చేశాడు ఈయన. పైగా ఆ సినిమా ఎక్కడ మా ఊరు పక్కే, చంద్రగిరి, తిరుపతి ఆ పక్కే. కాబట్టి మా ఊళ్ళోనే మాకే అయిన ప్యాక్షన్ సినిమా పాఠాలు నేర్పించాడంటే అయ్యగారే నెంబర్ 1. మహాభారతం స్టోరీ అంటే ఇంకా అంతే, ఇంకా ఇంచుమించుగా ఇంక్లూడింగ్ అయ్యిందో అది ఇదో దాన్ని తీసుకుని తీసారు అంతే. సరే చూద్దాం. అయ్యగారు 1,00,00,000 కోట్లు కొడతాడా కొట్టా. అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు కాదు దేవుడు అన్న. నాకైతే సినిమా మాత్రం పిచ్చగా నచ్చేసింది అన్న. అఖిల సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అరే ఏం యాక్టింగ్ అన్న. అవ్వ ఆ యాక్టింగ్ అంటే ఆ లవ్ స్టోరీ అయినా, ఆ ఎమోషనల్ అయినా, ఆ ఫైటింగ్ సీన్ అని అదిరిపోయిందా. ప్రతి ఫ్రేమ్, ప్రతి ఎపిసోడ్ అది వేరే లెవెల్ భయ్యా. ఇంటర్వెల్లో ఉంటుంది భయ్యా, చక్రం తిప్పి కార్ మీద దుక్కి ఒక షాట్ కొడతాడు భయ్యా. ఆ ఇంటర్వెల్ బ్యాండింగ్, ఆ బీజిఎం మాత్రం అదిరిపోయింది భయ్యా. అసలే అఖిల యాక్టింగ్ మాత్రం మస్తు ఇంప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఈ సినిమాకి నేసిన రావాల్సిందే భయ్యా. ఏంది భయ్యా కత్తితో ఉత్సాహ కోత. అసలే ఆ సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న సినిమాలో కనబడుతుంది భయ్యా. సినిమా అంటే ఇది భయ్యా, ఇది కావాల్సిందే. ఎన్నో సినిమాలు చూసి నువ్వు సినిమా వేరు భయ్యా. అఖిల లెక్క మారిపోయింది. అండ్ భాగ్యశ్రీ బోరే అండ్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా, ప్రతి సీన్ అది భయ్యా. అరే మనకి ఏం కావాలి అది భయ్యా. ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున నిరూపించుకోవడం. ప్రతి సీన్ బాగుంది భయ్యా. అసలు ఏందన్నా అఖిల యాక్టింగ్ ఏంది వామ్మో. నేనైతే ఏ సినిమా వచ్చినా కనెక్ట్ కాదని అఖిల సినిమా కనెక్ట్ అయిపోయాడు. చాలా బాగుందన్న. ఇది అన్న కావాల్సింది అఖిల్ అన్న. ఇలాంటి సినిమా ఇది కంటెంట్ కావాలా, ఇది మనకు కావాల్సిన సినిమా. చాలా బాగుంది. ఒక్కొక్క నా కొడుకు చెప్తున్నా అరే నెగిటివ్ చేసిన వారు ఒక్కసారి సినిమా చూడండి. అఖిల్ అంటే ఏంటో ఆ బ్రాండ్ అని తెలుస్తుంది. ఒకటే బ్లాక్ బస్టర్ భయ్యా.
సెట్ అవ్వలేదు అంటున్నారు. అరే ఎవరు అసలు ఆ సీన్లు చూస్తే గూస్ బంప్స్, ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. మాస్ ఉర్రా మాస్ ఉచ్చ కోత బాలబాబు నరికినాడు కత్తి పట్టుకుని నరికితే అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ వేరే లెవెల్ ఉంది. సూపర్ హిట్ సినిమా. అసలు ఆ సినిమాలో కంపేర్ చేయకండి, ఈ సినిమా వేరే. అయ్యగారే నెంబర్ 1. పెద్దగా నాకైతే బ్లాక్ బస్టర్ నచ్చింది. పెద్దగా బాగా నచ్చింది నాకు మూవీ. అంటే ఒక్కసారి కష్టంగా చూడొచ్చు. మేము మా చెల్లి బర్త్డే అని వచ్చాము, నిద్ర లేకుండా ఇక్కడికి వచ్చి పడుకున్నాము. అదేదో మా ఇంట్లో పడుకుంటే బాగుండు అనిపించింది లిటరల్లీ. అంటే ఆ ఫైట్స్ ఎలివేషన్స్ నచ్చే వాళ్ళకి హిట్ ఏమో, బట్ మాకైతే అంత కనెక్టింగ్ అనిపించలేదు స్టోరీ. లైక్ ఇట్ వాజ్ సో డిస్ట్రాక్టెడ్. ఎక్కడైతే అక్కడ తిప్పినట్టు అనిపించింది స్టోరీ. ఒక అవే ఓవరాల్ గా ట్విస్టులే ఉన్నాయి. ఆ ట్విస్టులు ఎందుకున్నాయో అర్థం కాలేదు. ట్విస్టులే మరీ ఎక్కువ, మొత్తం ట్విస్టులే ఉన్నాయి. సినిమా మొత్తం ట్విస్టులే. అసలు ఎందుకు చంపుతున్నారు, ఆయనకు ఎందుకు కళ్ళు పోయాయి, మధ్యలో విలన్స్ అందరు కలిసి ఈయనకు ఎందుకు ఇవన్నీ చేశారు, అనవసరంగా ఇవన్నీ పెట్టారనిపించింది. స్మూత్ గోయింగ్ లేదు, క్లమ్జీగా ఉంది స్టోరీ అంతా. ఎలా ఉంది లెనిన్ సినిమా? చూడొచ్చు ఒక్కసారి. ఆహా లేదు. అందులో ఒకటి రుదిరం అనే ఒక మ్యూజిక్ అయితే అది చాలా బాగుంది. సాంగ్స్ ఓకే, యాక్షన్ కూడా అఖిల్ బాగా చేశారు. స్టోరీ సెలెక్షన్ మేబీ ఆయనకు సెట్ అవ్వలేదేమో. స్టోరీ ఇంకా స్ట్రాంగ్గా తీయాల్సింది, కన్ఫ్యూజన్ లేకుండా. డైరెక్టర్ కొంచెం ఇంకా చూసుకోవాల్సింది. అన్ని కలగలిపి తీసినట్టుగా ఉంది. మధ్యలో రాజా ది గ్రేట్ మూవీ కూడా చూసినట్టు అనిపించింది. ఆయన కళ్ళు లేకపోవడం వల్ల అంటే ఏం నచ్చలేదు అనే కన్నా ఏం నచ్చింది అనుకోవడానికి వెతుకోవాల్సి వస్తుంది. సినిమా యా మరో ఏజెంట్, మరో రాజా ది గ్రేట్, మరో లాస్ట్ లో ఇంకేదో మూవీ కూడా యాడ్ అయింది. అన్ని కలగలిపి మొత్తం ఓవరాల్ గా ఫైట్స్ ని చూపించారు. బాగా ఫైటింగ్ చాలా బాగుంది. అన్ని మిగతావన్నీ బాగున్నాయి కానీ కనెక్టింగ్ లేదు. అఖిల్ యాక్టింగ్ సూపర్బ్. అఖిల్ గారిది ఓకే, స్టోరీ స్ట్రాంగ్నెస్ అంత తక్కువ ఉంది. స్టోరీ లైనే అంత. నేను ఫ్యానే, కాకపోతే నేను అఖిల్ ఫ్యాన్, లవ్ స్టోరీస్ కి ఫ్యాన్ ఏమో. ఇలాంటిది నాకు కనెక్టింగ్ అనిపించలేదు మేబీ అంతగా. ఓవరాల్ గా చూడొచ్చు ఒకసారి. అయితే కొంచెం అర్థం కాదు. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ఉంటాయి. ట్విస్టులు కానీ, యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ అండ్ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మన స్లాంగ్ ఓల్డ్ స్లాంగ్ అండ్ విలేజ్ స్లాంగ్ ఉంటుంది. అఖిల్ గారి స్లాంగ్ కానీ, యాక్టింగ్ కానీ, క్లైమాక్స్లో మాత్రం ఏడిపించారు. ఫైట్స్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్స్ ఉంటాయి కానీ ఇద్దరు మధ్యలో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ స్టోరీ మాత్రం అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి. అసలు గుడిలో ఇస్తారు ఆరతి, ఈ సినిమాలో ఉంది భారతి. నీట్గా ఉంది సినిమా. అండ్ నాగార్జున గారు అండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను, ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఉంటుందని ఒకటి డిసప్పాయింట్ అయినా నేను. కానీ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అండ్ అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం నీట్గా ఉంది, అఫీషియల్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్ మాత్రం అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున గారు ఖచ్చితంగా మీ అబ్బాయిని యాక్టింగ్లో మాత్రం విడుదల చేశారు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అర్బన్ ఫిలిమ్స్ చేశారు, ఈ ఫిలిమ్స్లో యాక్టింగ్ చేయగలుగుతారా లేదన్నాడు. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. ఎన్టీఆర్ గారి వాయిస్ లేదు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చాలా, ఎన్టీఆర్ గారి వాయిస్ ఎవరు లేదు. అక్కడ కెట్టు పడ్డట్టే. మూవీ అయితే నీట్గా ఉంది, అఫీషియల్గా ఉంది. స్టోరీ మాత్రం డిఫరెన్స్గా ఉంది. ఒక లవ్ స్టోరీ గురించి తీశారు, నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, వాయిస్ ఓవర్ చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. పైకి సెకండ్ హాఫ్ ఇంకా ఎమోషన్ కావాలా, యాక్షన్ కావాలా, సాంగ్ కావాలా, ఏం కావాలంటే అది. ఫస్ట్ హాఫ్ ఒక 40-50 మినిట్స్ ఓర్చుకుంటే ఇంటర్వెల్ నుంచి లేస్తుందన్నా. సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోద్ది. అయ్యగారి కంబ్యాక్, అఖిలే నెంబర్ 1. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వస్తుంది ఫస్ట్ స్టోరీ ఇంట్రడక్షన్ గురించి. అది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ బాగుంది. మెయిన్ వచ్చేసి తమనన్న కొడతాడు, డప్పులు సీట్లు అదురుతున్నాయి. అసలు అన్న కొట్టుడికి సీట్లు అదురుతున్నాయి. మెయిన్ హీరో తమన్ అసలు సినిమాకి. ఇంకా యాజ్ యూజువల్ నాగవంశీ అని ఉంటే కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను. నేను అయ్యగారి కంబ్యాక్ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకన్నా ఏజెంట్లు అవన్నీ ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా. అయ్యగారే నెంబర్ 1. అఖిల్ అయ్యగారే నెంబర్ 1. బాగుందన్న, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి కానీ కొంచెం మిస్టేక్స్ వస్తాయి. ఎట్లా అంటే సీన్ వెళ్తుంటే కట్ పన్నా సాంగ్
సాంగ్స్ బాగున్నాయి కానీ కొంచెం ప్లేస్మెంట్ ఒక్కటి బాగా చూసుకోండి. వన్ మ్యాన్ షో అన్న అయ్యగారిది. సినిమా సూపర్ హిట్, నిజం చెప్తున్నాను. చాలా బాగా యాక్ట్ చేశారు అయ్యగారు. బంగారం నాకు లేదు బంగారం. ట్విస్ట్ చాలా బాగున్నాయండి. నెగిటివ్ రివ్యూలు నమ్మకొద్దు. నేనున్నది సినిమా మాత్రం సినిమా. అయ్యగారు బ్లాక్ పోస్ట్ కొట్టారు. పెద్ద పెద్ద అవార్డులు కాదు, ఈ సినిమాకి నంది అవార్డు రావాలి. ట్విస్ట్ లో ఎదిరిపోయి నిజంగా చెప్తున్నాను. నేను ఈ సినిమా ముందు తిరుపతి వెళ్తానన్నాను. తిరుపతి వెళ్ళి మీ అందరికీ కనిపిస్తాను. అయ్యగారు నెంబర్ 1. ఈ సినిమా తిట్టుబడింది. నెగిటివ్ రివ్యూలు వద్దు. మన సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి, బాగుందంటే బాగుందని చెప్పాలి. మొన్న 2 సినిమాలకు నేను చెప్పాను నిజంగా. ఇప్పుడు కూడా నిజం చెప్తాను. సినిమా బాగుంది, సినిమా బాగుంది. అది మనకు తెలియదండి. ఒకటే చెప్తున్నా, మెయిన్ సినిమా మాత్రం అక్కినేనికి ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. లెనిన్ సినిమా. అఖిల్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసాడు. సినిమా కూడా ఎక్కడ పోలేదు ముందు చెప్పండి. అఖిల్ గారు మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు. నాగార్జున పేరు లేవట్టింది ఈ సినిమా నుంచి. ఇప్పుడు మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా నుంచి అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ పోలేదు. సినిమా బాగాలని చెప్తున్నా. సినిమా చూసిన చెప్పానండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ పోలేదు. యాక్షన్ మాత్రం ఇరుగా తీసిండు. చాలా సినిమా తర్వాత ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ అని చెప్పొచ్చు. సినిమా చెప్పండి, బ్లాక్ బస్టర్. సెలబ్రిటీ అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయింది అనవసరంగా. అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కలిపోయాయి అంటారు. మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్. అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం చంపుకోవడాలు, నరుకోవడాలు ఉన్నాయి. అఖిల్ ఈ సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేసాడు, బాగా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేసాడు ఈ సినిమాకి. సినిమా ఇది వరకు వచ్చిన సినిమాలు ఎందుకైనా బెస్ట్. నాకు మొన్న వచ్చిన ఏజెంట్ వరకు కూడా చిన్నపిల్లలాగా కనబడ్డాడు. ఇప్పుడు మాత్రం హీరోలా కొంచెం పెద్దగా కనబడ్డాడు. ఈ సినిమాలో మాత్రం మంచి యాక్షన్ చేసాడు. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇటు పడినట్టే అండి, పడినట్టే 100% ఇటు పడినట్టే. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చింది కానీ అది మామూలు యావరేజ్ హిట్. కానీ ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అండి. ట్విస్ట్లే బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ బాగుందండి. ఆ శివాజీ గారి తలకాయ నరుకుని పట్టుకొచ్చేస్తాడు, అది బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. అదే హీరోయిన్ చచ్చిపోయినాకనే క్లైమాక్స్ ఉందండి. అది అంటే అంత ఫ్లాష్ బ్యాక్ అండి. సినిమా చెప్పిందంత ఫ్లాష్ బ్యాకే చెప్పాడు కానీ సినిమా బాగా తీసాడు, బాగుంది సార్. మ్యూజిక్ తమను ఎరగదీసేయండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి, బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. అయ్యే గారే నెంబర్ 1 అని చేస్తే ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. నెంబర్ 1 కాదు, ఎప్పటికీ నెంబర్ 1 అండి. నిజం చెప్తాను, బ్లాక్ బస్టర్ కొట్టేస్తాను, మామూలు కాదు. నేను యాక్టింగ్ చూస్తుంటే వేరే లెవెల్ ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కమ్బ్యాక్ గట్టిగా ఇచ్చాడు, కమ్బ్యాక్ మామూలు కూడా కాదు, చాలా గట్టిగా ఇచ్చాడు కమ్బ్యాక్. ఈ సినిమాకి కూడా బ్యాడ్ రివ్యూ అని చెప్తే ఆడికంటే ఫస్ట్ వేలో దరిద్రుడు ఎవరు లేడు నాకు తెలిసినంత వరకు. వాడు ఖచ్చితంగా డబ్బులు పుచ్చుకొని నెగిటివ్ చేయడానికే పుట్టాడు అనుకోవచ్చు దీని గురించి నెగిటివ్గా చెప్తే. ఎందుకంటే అఖిల్ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది. కొన్ని ట్విస్టులు కావాలా, ట్విస్టులు ఉన్నాయి. మనోడు డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ ఉంది. సాంగ్స్ కావాలా, సాంగ్స్ ఉన్నాయి. యాక్టింగ్ అసలు యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ వేరే లెవెల్ బ్రో. అసలు వేరే లెవెల్ జాతర. థియేటర్స్కి మళ్ళీ అంటే ఇన్ని రోజులు ఈ మధ్య కాలంలో సినిమాలు లేవరా అని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సినిమా వచ్చింది, వేరే లెవెల్ అండి. పెద్ద తర్వాత మళ్ళీ వేరే కంబ్యాక్ మూవీ వచ్చింది మనకి. థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోతాయి. డెఫినెట్గా అనుకోవచ్చు అండి, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఏమంటారు, ఆయన చూపించిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. అఖిల్ గారు మాస్ లుక్స్ ఇవన్నీ కొంచెం సెట్ అవుతుంది లేదా అనుకున్నా కానీ పూర్తి డిఫరెంట్. అసలు క్రేజీ. అసలు నిజం చెప్తున్నాను, ఇలాంటి సినిమాలతో రావాలి అఖిల్ గారు కానీ ఎవరైనా సరే అనిపించింది. ఏంటండి? అవునవునవునవును. లేదు చెప్తాను కదా, చాలా డిఫరెంట్గా ఉంది. లవ్కి సెట్ అవుతారేమో అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం మార్చుకుంటామండి, ఒపీనియన్ మార్చుకుంటాం. సీరియస్ చెప్తున్నాను, ట్విస్ట్ ఉంటాయి భయ్య, నిజం చెప్తున్నాను. వేరే లెవెల్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేడు. అంటే చాలా మంది ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి, మనం కనిపెట్టేయచ్చు నెక్స్ట్ టైం అని. బట్ ఈ సినిమాలు అలా
కాదు, వేరే లెవెల్ ట్విస్ట్ ఉన్నాయి. యాక్షన్ ఉంది, మాస్ కి మాస్ ఉంది. నేను చాలా రోజుల తర్వాత నరసింహనాయుడు కానీ ఇలా పాత రేంజ్ లో మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి మాస్ ఎలివేషన్ మూవీ చూస్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్ 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 బ్లాక్ బస్టర్ అంతే. లేదన్న లేదు, చాలా బాగుంది అన్నమాట. 10 పెడితే 10కి 9 పక్కా గుద్దేసుకోండి అంతే, ఇంకో మాట మాట్లాడద్దు అంతే. అయ్య గారు బ్లాక్ బస్టర్ కొట్టాడు, హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. తమిళ వల్ల అయితే తమిళ ఫ్లాప్ అయిపోయిందండి. తమిళ ఉండడం వల్ల లెగ్స్ సినిమా మామూలు ట్విస్ట్ కాదు, పోగిరి లెవెల్ ట్విస్ట్ అనొచ్చండి. మామూలు ట్విస్ట్ కాదు సినిమా మొత్తం. ఏంటి కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అండి అఖిల్కి. ఏంటి ఏజెంట్ తో కొట్టిన దెబ్బ నాకు ఈ సినిమాతో కాస్త ఫీల్ అయిందండి. బాగుంది, బాగున్నాయండి. తమనన్న అసలు మామూలుగా కొట్టలేదు, ఎక్కిచ్చేసాడు అసలు సినిమాని. ఎక్కేసిందండి. సెకండ్ హాఫ్ అండి మామూలు ట్విస్ట్ కాదు, ట్విస్ట్ పైన ట్విస్ట్. అసలు ఇంటర్వెల్ అప్పుడు ట్విస్ట్ వస్తుంది, షాక్ అయిపోయానండి నేను. క్లైమాక్స్ అంటే అఖిల్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే బాగుంది. మామూలు ఫిల్మ్ అయితే మామూలుగానే ఉంది, కమర్షియల్ ఫిల్మ్ లా ఉంది. పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 2.75 ఇస్తానండి 5కి. అంటే నేను దీని నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 1.5 అనుకున్నాను, ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి బాగుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్లు అండి. అసలు చాలా ట్విస్ట్లు వేసాడు సినిమా. అసలు మీరు కొంచెం మిస్ అయితే కూడా అర్థం కాదు, అన్ని ట్విస్ట్లు వేసాడు. శివాజీ కూడా యాక్టింగ్ బాగుందండి. మంగపతే శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. అంతే. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, మీరు కళ్ళు మూసుకొని వినొచ్చు అసలు సినిమాని. పాటలు అయితే ఇలా నరాలు ఇలా వచ్చాయి బయటికి మాకు. పాటలు వింటుంటే అంత బాగా కొట్టాడు. బండోడే. కామెడీ అంటే అంత ఎక్కువ అంటే మాస్, మొత్తం మాస్. అంటే మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అఖిల్ని అలా చూపించారు. అసలు ఇప్పటిదాకా చాక్లెట్ బాయ్ అంటారు కదా అఖిల్ని, అలా అస్సలు లేదు. మీరు ఒకసారి చూడండి, మాస్ అంటే మాస్. అసలు మాస్ మహారాజ్ అఖిల్ అనేసేటి ఇంకా అంత బాగా ఇచ్చాడు మాస్. అసలు చాలా బాగా. అయ్యగారే నంబర్ 1 ఈ సినిమా చూస్తే పక్కా ప్రూవ్ అయిందండి. ఈజీగా కంబ్యాక్ ఇచ్చాడు అఖిల్ అయితే, ఈజీ కంబ్యాక్ ఇది. 5కి 3.5 ఇవ్వచ్చు ఈజీగా. టాలీవుడ్ అందగారు ఎవరైనా ఆయనను కాబట్టి ఓకే, సినిమాకి ఎక్కడ తగ్గలేదన్నమాట. ఎక్కడ ఏది పెట్టాలో అన్ని పెట్టారు, చాలా బాగుంది. అంటే నాగార్జున గారు చెప్పినట్టు హిట్ కొట్టామా మరి? ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాకి హిట్ పట్టు లేదు కదా. వేరే సినిమా చూడాలంటే మనం 1000 రూపీస్ పే చేయాలి. దీనికైతే ఓన్లీ 250, 295 అయితే అయిపోతుంది సినిమా. సో బడ్జెట్ చూసుకుంటే మంచిగా ఉంది కదా, ఎంజాయ్ చేయడం. ఒక ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కి రప్పించడం ఏం చేయాలి ఫస్ట్ అంటే సినిమా రేట్లు తగ్గించాలి. ఆ రేట్లు తగ్గించారు కాబట్టి, రీజనబుల్ రేట్లు పెట్టారు కాబట్టి సినిమా అందరూ చూస్తారు, కలెక్షన్లు కూడా ఇరగదీస్తారు. అండ్ ఎప్పుడు కూడా మనం అఖిల్ ఈ క్యారెక్టర్ లో చూడలేదు. అలా అయితే అల్లు అర్జున్ గారు అందగారండి. ఆయన కూడా పుష్ప సినిమాలు అట్లా చేశారు కదా. సో ఎట్లా మీకు నచ్చినట్టే చేయాలంటే అట్లా అవ్వట్లేదు కదా. అందరికీ నచ్చేటట్టు చేయాలని చెప్పి ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అఖిల్ గారే కనిపించారు స్క్రీన్ మీద కాబట్టి 1 man షో అనుకున్న సినిమా అయితే చాలా బాగుంది. మారిపోతుందా ఈ సినిమా తర్వాత? పక్కా యాక్టింగ్ అయితే చాలా బాగున్నది, ఇంప్రూవ్ అవుతాడు. ఓకే, మాస్ లో క్రేజ్ పెరుగుతుందా? పక్కా పెరుగుతుంది. ఇక చివరి ప్రశ్న, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా ఈ సినిమా చూడమని? పక్కా చెప్తా. భాగ్యశ్రీ అయితే క్యూట్, ఆమె కోసం చూడమని చెప్తా, ఈయన కోసం చూడమని చెప్తా. పక్కా సెట్ అయింది. బాగుంది, చాలా బాగుంది. కొంచెం బాగున్నది, చాలా బాగున్నది. యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్లు చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో చూడొచ్చు. ఇస్తా 5కి 5 ఇచ్చేస్తా. బాగున్నది. మ్యూజిక్ కూడా తమన్ గారు చాలా బాగా ఇచ్చారు, బాగున్నది. ట్విస్ట్లు బాగున్నాయి, ఎమోషనల్ ఉన్నది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బాగున్నది. మస్తు సెట్ అయింది నాకు. అందులో క్యూట్, ఇందులో కూడా ఇంకా కొంచెం రగ్గడు ఉన్నాడు, బాగున్నాడు, సెట్ అయింది. ఓకే కూడా తక్కువ, చాలా బాగున్నది. ఇద్దరికి సెట్ అయింది, బాగున్నది. అవును, కానీ పాపం దీంతో రావాలని కోరుకుంటా. ఇద్దరికి దీంతోనే హిట్ వస్తుంది. భాగ్యశ్రీ అయితే పాపం చాలా బాగా యాక్ట్ చేసింది, ఆమెకు కూడా హిట్ రావాలని, ఇద్దరికి కలిపి హిట్ రావాలని కోరుకుంటా. బాగున్నది, వస్తుంది కూడా పక్కా. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నది, ఫైట్స్ బాగున్నాయి, ఎమోషనల్ ఉన్నది, లవ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నది, ఆల్ బాగున్నది మొత్తం.
మూవీ హోల్ మూవీలో చాలా బాగున్నది, చూడొచ్చు, అందరు వచ్చి చూడొచ్చు. పడుకోవచ్చు, ప్రొడ్యూసర్ అతనే కదా. నాగార్జున గారు మన ప్రెస్ మీట్ లో సినిమానే మాట్లాడుతుంది, అవునవునవునవును, అంటే మాట్లాడింది పక్క. అందరు వచ్చి ఫైట్స్ అండ్ డాన్స్, యాక్టింగ్ అయితే చాలా నచ్చింది. అఖిల్ యాక్టింగ్ చాలా నచ్చింది. అంటే ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడు అనుకోవచ్చు. పక్క కొడతాడు, చాలా బాగా. మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మూవీ? చాలా మైనస్ ఏం లేవు అంటున్నారు కదా. మైనస్ ఏం లేవు, ఎవరు చెప్పిల్లు మైనస్ ఉన్నాయని? మంచిగా ఉన్నది. చాలా మంది ఏమంటున్నారు అంటే సినిమా అసలు వరస్ట్ గా ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంది అని. ఏం లేదండి, అది వాళ్ళకు మనం చూసే విధానంలో ఉంటుంది. ఏదైనా ఫస్ట్ నెగిటివ్తో వస్తే నెగిటివే ఉంటుంది, ఒక ఇంప్రెషన్ పెట్టుకొని రావాలి. బాగుంది, చూడాలి, అందరు వచ్చి చూడాలి. ఈ మూవీతోనైతే అఖిల్కి భాగ్యశ్రీకి హిట్ వస్తుంది పక్క. క్లైమాక్స్ ట్విస్టులు చాలా ఉన్నాయి, అసలు నెక్స్ట్ ఏమవుతుందని నేనైతే చాలా వెయిట్ చేసిన. హోల్ మూవీలో నాకు శివాజీ గారు చాలా నచ్చారు, ఆయన యాక్టింగ్. బిగ్ బాసే గుర్తొచ్చింది, ఆయన చూసినంతసేపు బాగున్నాడు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. సునీల్ గారిది ఇంకెప్పుడు ఉండేది కదా. ఓకే, తమన్ గారికి 10 out of 10 ఇస్తా. బాగున్నది తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగున్నది, చూడొచ్చు, అందరూ వచ్చి చూడండి. అయ్యగారే నెంబర్ 1. అసలు జెన్యూన్ గా ఏజెంట్ లాంటి మూవీస్ తర్వాత అయితే నిజంగా ఈసారి చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అఖిల్ కి ఆల్మోస్ట్ కెరియర్ లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు ఇంక ఇప్పుడు దాకా అయితే. ఏజెంట్ జనరల్ ఎప్పుడు లవర్ బాయ్ అలా చూసేవాడిని, సడన్ గా యాక్షన్ థ్రిల్లర్ చూసి యాక్షన్ చాలా బాగుంది. మొత్తం ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మొత్తం ఫస్ట్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఈ కొత్త లుక్ లో అయితే చాలా బాగుండింది. ఇంతకుముందు ఎప్పుడు మంచి లవర్ బాయ్ లుక్ లో ఉండేసరి కల్లా ఇంత అలవాటు అవ్వలే, కానీ క్రేజీ రంగస్థలం వైబ్స్ వచ్చాయి కొంచెం కొంచెం. చాలా న్యాచురల్ గా ఉంటుంది. స్లాంగ్ మాట్లాడడం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్ని బాగా సెట్ అయ్యాయి. నాకు లవర్ బాయ్ గా నచ్చాడు, కానీ ఈ లుక్ చాలా కొత్త. ఇలాంటి చెప్తా, ఇలా ఇంకా అదే చెప్తున్నా, ఈ లుక్ చాలా నచ్చింది నాకు. ఇంకా తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, అసలు ఇంకా చాలా బాగా కొట్టారు అన్న. అమ్మ వా, హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్. ఒక్క మాటలో చెప్పడం కష్టం. అసలు అఖిల్ గురించి పక్కన పెడితే భాగ్యశ్రీ కూడా ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్. ఇంకా మామో, మళ్ళీ హీరో విలన్ చెప్పు మొత్తం వసంత్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ కూడా చాలా బాగుండింది. యాక్టింగ్ అంతా కూడా. ట్విస్ట్లు అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ లో బోరింగ్ గా ఉంటుంది. ఉన్నాయి. లెనిన్ మూవీ మాత్రం ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మేడం, ఫ్యామిలీతో వచ్చి ఆరామ్సే చూడొచ్చు. నేను ఫ్యామిలీతో వచ్చి చూసా. సినిమా మాత్రం బ్లాక్ బస్టరు. అయ్యగారు ఇట్టి కొట్టారు. మరొక కొత్త కోణంలో అఖిల్ గారు ఈరోజు కనిపించారు. సినిమా మాత్రం రాయలసీమ అసలు ఉంటుంది మేడం, అదిరిపోయింది సినిమా. నేను తెలంగాణ వానైనా కానీ సినిమా మాత్రం అదిరిపోయింది. స్టోరీ మురళి గారు మాత్రం ఎక్కడ కూర్చొని రాశారు కానీ అద్భుతంగా రాశారు. ట్విస్ట్లు చాలా ఉన్నాయి మేడం, ఒక్క ట్విస్ట్ కూడా ఇంత ఫెయిల్ కాలే. అంత బ్లాక్ బాస్టర్ ట్విస్ట్లు ఉన్నాయి, అంత సూపర్ హిట్ సినిమా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది మేడం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిన ట్విస్ట్లు ఉంటాయి. సినిమా మాత్రం ఎవరు ఊహించరు, అంత బ్లాక్ బస్టర్. బిజిఎంగా మన తమన్ గారు చింపి 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 పడేసాడు. బిజిఎం విషయంలో చెప్పలేదు. అయ్యా నాగార్జున గారు, మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. పక్క మీ చిన్న కొడుకు కూడా హిట్ కొట్టారు. 100 కోట్లు 500 కోట్లలో క్లబ్లో చేరుతాడు పక్క. ఇది మాత్రం అఖిల్ గారి ఖాతాలో హిట్ కాదు, హిట్ల మీద హిట్లు పడతాయి. పెద్ద డైరెక్టర్స్ లైన్ కట్టాలా. అంత మంచి స్టోరీ ఎంచుకున్నారు, అసలు నేను ఊహించలేదు. ఇంత మంచి స్టోరీ అఖిల్ గారికి వచ్చిందంటే అదృష్టం. చెప్తున్నా కదా, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టింది కదా, దాన్ని మించి యాక్టింగ్ చేసిన బ్రో. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నేను రేటింగ్ 5 ఇస్తాను మేడం. సూపర్ హిట్. సూపర్ ఉంది. ట్విస్ట్ సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్ని ఫస్ట్ హాఫ్ లో తెలిసిపోయినాయి. నేను చూడలేదు మరి ఇప్పుడు. ఆ లవర్ బాయ్ లో చూసాను చాలా సార్లు, బాగుంది. ట్విస్ట్లు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్ని ఫస్ట్ హాఫ్ లో తెలిసిపోయినాయి. ఏది అంటే మేము ఏమో మరి మాకు తెలిసిపోయింది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ లో తెలిసిపోయింది. నిజంగా సూపర్ ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకు. గతంలో పోల్చుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ లెనిన్ మూవీ ఒక లెక్క, అఖిల్కి అయితే
కెరీర్లో చాలా గట్టిగా కష్టపడ్డాడు. 3 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మేము కోరుకున్నది ఏంటంటే అఖిల్ గారి నుంచి ఇదే మేము కోరుకున్నది, ఒక మాస్ యాంగిల్ మేము కోరుకున్నాం. గతంలో తీసిన సినిమాలను రొట్టగా పోతే కనుక ఈ సినిమా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ పరంగా ఎవరైనా ఒక మెట్టు ఎక్కితే మనోడు 10 మెట్లు ఎక్కాడు. యాక్టింగ్ పరంగా చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ 100% న్యాయం చేసింది. ఇంకా భాగ్యశ్రీ పోర్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఈ లెనిన్ మూవీ ఒక మంచి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే భాగ్యశ్రీ కూడా ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు. ఇది గతంలో సినిమాలన్నీ ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమా నిలబెట్టింది ఆవిడకి. అదే విధంగా ప్రతి క్యారెక్టర్ హీరోకి ఎంత అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఇంకా విలన్ కోసం చెప్పుకుంటే మంచి ట్విస్టులు. విలన్ అయితే అతను విలన్గా అయితే మనం చూడలేదు, అతను కూడా హీరోగా చూడగలం. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది, చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. దానికి తోడు ట్విస్టులు అయితే ఇంకా అదిరిపోయి ఇంకా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు, చాలా బాగుంది. ఇంకా తమన్ గారు అయితే ఒక బాలకృష్ణ గారికి ప్రోమోకి వచ్చేటట్టు కొడతారు అనుకుంటాం. తమన్ అయితే అదంతా పొరపాటు అని ఇందులో నిరూపించాడు. మన పేమెంట్స్ వాళ్ళు అన్నారు ఏమని, మన కొన్నిదెల తమన్ అని, నందమూరి తమన్ అని ఎలా అయితే పేరు వచ్చిందో ఈ సినిమాతో అక్కినేని తమన్ కూడా పేరు వచ్చేసింది. అదే విధంగా చాలా బాగుంది సినిమా. ఇంకా శివాజీ గారి కోసం కూడా చెప్పాలా, ఆయన మన ప్రీవెంట్ లో చెప్పాడు నేను నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, ఒక మంచి సూపర్ హిట్ మూవీలు వచ్చాయి, ఈ సినిమా కూడా ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుంది అన్నాడు. అలాగైంది. శివాజీ గారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంత గట్టిగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా గట్టిగా నిలబెట్టారు. ఏదైనా చెప్పాలంటే అఖిలే పర్ఫార్మెన్స్, అఖిలే సాంగ్స్, అఖిలే డాన్స్, అఖిలే యాక్టింగ్, 1 man షో చేస్తాడు అఖిలంతా. సినిమా గతంలో వివి వినాయక్ గారు అఖిలేని టైటిల్ పెట్టి సినిమా తీశారు, కానీ ఈ సినిమాకి నిజంగా అఖిలేని పెట్టి లెనిన్ పక్కన పెట్టి అఖిల్ నడిపితే సరిపోయి అన్నట్టుకుంది. లెనిన్ సినిమా ఒక మంచి అఖిల్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలబడిపోతుంది. ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా అందరూ అభిమానులు చూడముచ్చటగా చూడవలసిన సినిమా. కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ వైలెన్స్ అయితే కనపడలేదు, అఖిల్ యాక్టింగే కనపడింది ఇందులో. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా సినిమాకి 3 వరకు అయితే మనం వచ్చి చాలా గట్టిగా భిన్నంగా కొట్టిన సినిమా అయితే చాలా బాగుంది సినిమా అయితే. అఖిల్ అసలైన అఖిల్ హీరో సినిమా అంటే ఇదే అన్న. ముందు సినిమాలు తీయకపోయినా జస్ట్ స్టైల్ కిందే. అసలైన యాక్టింగ్ సినిమా అంటే ఇదే. మనోడు యాక్టింగ్ నిజంగా ఫెదో అయిపోయినమాట. ఎందుకంటే చాలా బాగా నటించాడు. నిజంగా మనకి పెద్ద సినిమాలు రామ్ చరణ్ చూస్తే ఏం యాక్ట్ చేయడం అనిపిస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు కూడా అఖిల్ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ ఒక 40-30 minutes కొంచెం ఓర్చుకోవాలి సినిమా, కొంచెం ఒక రెగ్యులర్గా కొంచెం బోర్ అనిపించింది. బట్ ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ నుంచి స్కేల్ మారిపోతుంది అనమాట. సీన్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ చాలా గ్రిప్పింగ్ పెరిగిపోతుంది. అఖిల్ యాక్టింగ్ కూడా మారిపోతుంటుంది. చూసిన ప్రతి సీన్లో మనం ఎంజాయ్ చేస్తాం. ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక మాసి ఫైట్ ఉంటుంది. దానికి తోడు బండడు కొట్టిన బీజిఎంకి అయితే సీట్లు దద్దరు వెళ్ళిపోతాయి అనమాట. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ బీజిఎం అందుకే అఖిల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఫస్ట్ టైం నాగవంశీ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, ఒక సస్పెన్స్ కానీ. ముఖ్యంగా విలన్ రోల్ నిజంగా మెచ్చుకోవచ్చు. అఖిల్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమాలో, విలన్ రోల్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు హీరోలు అని చెప్పుకోవచ్చు. విలన్ అనే అఖిల్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే చూసినంతసేపు కూడా ఒక మాస్ కమర్షియల్ మూవీ అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ అంత స్కేల్ మారిపోద్ది. ఒక సస్పెన్స్ వచ్చి లోపల ఇంకో సస్పెన్స్, ఒక ఎమోషన్, ఒక ఫైట్. ముఖ్యంగా మాసి ఫైట్స్లో ఆయన డిజైన్ చేసిన ఫైట్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా ఒక్కొక్క కొన్ని సీన్స్లో కాతిరమ ఫైట్ గుర్తుకొస్తుంది. అంత హెవీగా ఉన్న ఫైట్లు అయితే మాత్రం అన్ని పర్ఫార్మెన్స్ అన్న. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే ఆస్కార్ అనే మాట పెద్దది అవుతామో కానీ ఆస్కార్ ఇచ్చిన తప్పలేదు అనమాట. అంత బాగా అనిపించింది. నా వరకు చూసుకుంటే బీజిఎం కూడా అంతే బాగుంది. అంటే పక్కన ఒక కమర్షియల్ సినిమాని, ఒక రొటీన్ స్టోరీని, ఒక స్క్రీన్ ప్లే అయితే మాయ చేస్తే ఎలా ఉంటుందో అది లెనిన్ మూవీ. చాలా హైలైట్స్ ఏంటంటే మాస్ సీన్స్, అఖిల్ యాక్టింగ్, బీజిఎం, సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా చాలా బాగా, అవి చెప్పకూడదు ఇంకా. ఆ ట్విస్టులు కూడా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే హైలైట్ సెకండ్ హాఫ్. మొత్తం అన్నింటినీ కూడా వేస్తుంది అన్నమాట. ట్రోల్ చేయడానికి ఏమీ లేదు సినిమాలో. ట్రోల్ చేయలేరు కూడా సినిమాకి. ఎందుకంటే ఎంత ట్రోల్ చేయాలనుకున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ట్రోల్ చేయలేరు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ద బ్లాక్ బస్టర్ మూవీ క్లియర్ కట్. థ్యాంక్ మూవీ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ. అస్సలు ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా రాదా అని తెలియదు. ఉన్నప్పుడే మనం థియేటర్లో ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది ఇది. బ్లాక్ బస్టర్ పడదు. వస్తున్నాము కొడుతున్నాము అని మూవీకి ముందు చెప్పారు, వచ్చారు కొట్టారు. తమ్ముడు అయితే డ్యూటీ ఎక్కేసిండు. అంతే, ఒక్క మాటలు చెప్పాలంటే డ్యూటీ ఎక్కేసిండు. అసలు అవి ఎక్స్పెక్ట్ చేయం మనము. అసలు డైరెక్టర్ ఏమనుకొని తీసిండో ఆడియన్స్ ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ ట్విస్ట్ల కోసం అంటే మూవీకి రావాలి. ఇంటర్వెల్ కాడ మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఇలాంటి మూవీ ఇంకా రావాలి. ఎందుకంటే ఆడియన్స్ ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి జరుగుతుంటుంది. ఇలాంటి మూవీస్ ఇంకా అఖిల్ గారి నుండి రావాలి.
హీరో హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది వాళ్ళిద్దరు? వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరిని తప్ప ఇంకా వేరే వాళ్ళని అయితే ఊహించుకోలేమని చెప్తా మూవీ చూసినాక. కొంతమంది ట్విస్ట్ లో కొంచెం సినిమా లాగ్ అయింది. ల్యాగ్ అనేది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం ఉంటుంది అంతే, మిగతా అంతా ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 4 ఇస్తా 5కి. అఖిల్ గారికి ఏమన్నా చెప్పాలంటే నేనైతే ఒక్కటే మాట చెప్తా, మూవీ రిలీజ్ కాకముందు మూవీ రిలీజ్ అయినాక మాట్లాడతా అని చెప్పిండు. నేను మూవీ చూసిన తర్వాత అఖిల్కి చెప్తున్నా, మీడియా ముంగల్కి వచ్చి గల్లు ఎగరేసుకొని మాట్లాడవచ్చు, అంత బాగుంది మూవీ. మేడం చాలా సూపర్గా ఉన్నది, ఎక్సలెంట్గా ఉన్నది. ఇప్పుడు చూసి వచ్చాను. ఒక మన రామచరణ్ది రంగస్థలం ఉన్నారు కదా మేడం, ఆ మూవీలాగే ఈ మూవీ కూడా అదిరిపోయింది. చూడవచ్చు, ఒక అఖిల్ గారు ఇప్పటి వరకు అలాంటి మంచి స్టోరీ ఆయనకి మంచి పడలేదు, ఇప్పుడు పడ్డది, ఎక్సలెంట్గా వచ్చినది. అఖిల్ గారు మంచి హ్యాండ్సమ్ బాయ్, చూడడానికి మంచి హీరో, ఆయన మంచి డ్యాన్స్, తర్వాత మంచి స్టైలిష్గా ఉంటాడు. ఆయనకి మంచి స్టోరీ పడితే ఒక 200-300 కోట్లు మంచి హ్యాపీగా మూవీ అయిపోతుంది. చిరంజీవి గారికి రామ్ చరణ్ ఎలా పేరు తెచ్చిపెట్టారో, నాగార్జున గారికి మన అఖిల్ గారు అలా పేరు తెచ్చిపెట్టారు ఈ మూవీతో. చాలా సూపర్గా ఉన్నది, వాచ్ అగైన్ మనం చూడొచ్చు. మాస్ ఆల్రెడీ ఆయన ఎలా ఉన్నానో సూపర్ కొట్టాడు. 6 ఫీట్ కట్అవుట్ ఆయనకి చెప్పాను కదా మేడం, ఆయన కట్అవుట్కి యాక్చువల్లీ ఫస్ట్ మూవీకి ఆయన డ్యాన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఈయన టాలీవుడ్లో మంచి స్టార్ హీరో అయిపోతాడు అనుకుంటే మధ్యలో కొంచెం స్టోరీ అలవల ఏదో అయిపోయింది. కానీ ఈ మూవీ మాత్రమే అఖిల్ గారికి చాలా బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఒక సాంగ్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ స్కిల్ కావచ్చు, ఆయన డైరెక్షన్ ప్లే అంతా చాలా బాగుంది, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది, ఎక్సలెంట్ మేడం. తమన్ గురించి చెప్పే అవశ్యకత లేదు. మా ఓజీ పవన్ కళ్యాణ్ గురించి చూసారు కదా మేడం, పవన్ కళ్యాణ్ మూవీకి ఎలా కొడతాడో ప్రతి మూవీకి ఆయన అలాగే కొడతాడు. మ్యూజిక్ గురించి ఏమి ఇదే లేదు మేడం, సూపర్ మేడం. ట్విస్ట్లు ఎలా ఉన్నాయి మూవీలో, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. 3-4 మూవీ అంతా ట్విస్టే యాక్చువల్గా. ఈ మూవీ ట్విస్ట్ ఎందుకంటే ఫ్రెండ్స్ వెన్నుపోటు పొడుస్తారు. ఇప్పుడు మనకి కామన్గా మన ఫ్రెండ్స్ ఎలాగ మనకు వెన్నుపోటు పొడుస్తారు. నాకు కూడా లైఫ్లో ఒక రెబల్ అని ఉండే, ఆయన నాకు వెన్నుపోటు పొడిచేశాడు, నా క్లోజ్ ఫ్రెండ్. సేమ్ అదే మాదిరిగానే అఖిల్ గారికి ఫ్రెండ్ వెన్నుపోటు పొడిచేశాడు. వెన్నుపోటు పొడిచేది కాక హీరోయిన్ కూడా చంపేశాడు. అలా ఉంది ఈ సిచ్యువేషన్. ఓకే మేడం, సూపర్ మూవీ, చాలా బాగుంది, మళ్ళీ చూడొచ్చు. ప్రేక్షకులకి ఏం చెప్తానంటే హ్యాపీగా వచ్చి మూవీ వాచ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మూవీ ఎక్సలెంట్గా ఉంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడవచ్చు, అంతా ఏమి ఇదేం లేదు. బస్ట్ సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నది, తమన్ మ్యూజిక్ బాగుంది. అన్నిటికన్నా మా అఖిల్ గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా నాగార్జున గారు నేను నువ్వు వస్తావని మూవీ 15 టైమ్స్ చూసింటాను. ఆయన అప్పటి వరకు ఆయన కొడుకులో బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. నెక్స్ట్ రామ్ చరణ్ లాగా అనుకుంటుంది, ఎక్కడ కాలేదు. లాస్ట్ టైం తండేల్ ఇటు కొట్టాడు మన నాగ చైతన్య, ఇప్పుడు అఖిల్ గారు కూడా మంచి ఇటు కొట్టారు, సూపర్గా ఉన్నది, చూడచ్చు. ఇప్పుడు 5కి 4.5 ఇస్తాను మేడం. మూవీ సూపర్ ఉంది బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది. అయ్యగారు హిట్ కొట్టేసినారు, అయ్యగారికి బ్రేక్ త్రూ ఈ మూవీతో. అవునవును, నాకు సర్ప్రైజ్ సాగర్ సడన్ సఫాయిలా ఉంది, నాకు సర్ప్రైజ్. సూపర్ ఉంది మూవీ అయితే. అయ్యగారిని మనం ఇన్ని రోజులు సాఫ్ట్ క్యారెక్టర్స్ చూసినాము, ఇప్పుడు మాస్ క్యారెక్టర్ మస్తు పడింది ఎలివేషన్. తమనన్న అయితే బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఇచ్చినాడు. ఓకే, బాగుంది మూవీ, బాగుంది. సాంగ్స్ బాగా అనిపించినాయి, మంచి విజువల్స్ మంచిగా ఉన్నాయి, సాంగ్స్ కూడా. ఓకే మూవీ పీక్స్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సినిమా అయితే సూపర్ ఉంటుంది. క్వశ్చన్ అడగా నువ్వు? లేదు, స్టోరీ కొత్తగా ఉంది, స్టోరీ మొత్తం అంతా డిఫరెంట్ స్టోరీ, కొత్త కాన్సెప్ట్, కొత్త ఉన్నది స్టోరీ కూడా, మంచిగా ఉంది మూవీ. పీక్స్ స్టోరీ. లేదు అట్లేం లేదు, అట్లా చూసినా కూడా మనం అయ్యగారిని మాస్లో చూడడం ఇది ఫస్ట్ టైం కదా. అవన్నీ వేరే వాళ్ళు చూపించినారు, కానీ అయ్యగారిని ఫస్ట్ టైం కదా మాస్కి చూపించడం, మాస్గా. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. కింగు కొడుకు, కింగు క్లైమాక్స్ బాగుంది బ్రో. ఇంటర్వెల్లో నేను చెప్పలేను బ్రో, ఎందుకంటే అది స్టోరీ స్పాయిలర్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నువ్వు నమ్మరు బ్రో. అయ్యగారు యాక్టింగ్, అయ్యగారే నెంబర్ 1 కింగ్. అయ్యగారు కింగ్ కొడుకు. ఇంట్రొడక్షన్ షాట్, క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ షాట్ అది
అక్కడ కొట్టింది యావరేజ్ కాదు బ్రో, బొమ్మ బ్లాక్ బూస్టర్. విన్నారు కదండి, అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ కోసం ప్రేక్షకుల మాటల్లో లవర్ బాయ్ గానే కాకుండా అక్కినేని అఖిల్ ఇప్పుడు మాస్ లుక్ లో కూడా ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షించి ఆకట్టుకున్నారు. మరి ఈ మూవీతో అఖిల్ కి హిట్ పడినట్టేనండి.